శ్రీ సత్యసాయి జిల్లా హనీ ట్రాప్ కేసులో అత్త అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల్ని టార్గెట్ గా ఎంచుకున్న అత్త అల్లుడు తొలుత వాట్సాప్ కాల్తో పరిచయం చేసుకుని ఆ తర్వాత వీడియో కాల్ రికార్డ్ చేసి అశ్లీల చిత్రాలతో ఆ వీడియోలను బాధితులకు పంపి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలా పలువురు ఉద్యోగులను బెదిరించి లక్షలాది రూపాయలు దండుకున్న ఒక ముఠాను లేపాక్షి పోలీసులు అరెస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లేపాక్షి మండలానికి చెందిన అల్లుడు, అతడి అత్త ఇద్దరు కలిసి ఇదంతా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పలుకుబడి బాగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ అత్త మొదట వాట్సాప్ కాల్ చేస్తుంది. ఆ తర్వాత తీయటి మాటలతో పరిచయం పెంచుకుంటుంది. అలా కొద్ది రోజుల పాటు వ్యవహారం నడిపి నమ్మకం కుదిరాక వీడియో కాల్ చేసి మాట్లాడుతూ వీడియోను రికార్డ్ చేస్తుంది. దానికి అశ్లీల చిత్రాలు జత చేసి బాధితులకు పంపిస్తారు. ఇక్కడి నుంచి అల్లుడు వ్యవహారాన్ని నడిపిస్తాడు. మధ్యవర్తిగా వచ్చి సెటిల్మెంట్ చేస్తాడు. ఈ విధంగా ఈ అత్త అల్లుడు కలిసి భారీ మొత్తంలో వసూలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ హనీ ట్రాప్ లో మోసపోయిన ఓ బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన లేపాక్షి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక సాయంతో నిందితులను గుర్తించారు. ఈ చీకటి దందాను నడిపిన లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ, రవికుమార్, రమేష్తో పాటు మొదటి ముద్దాయి అత్త రాధమ్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హనీ ట్రాప్లో మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఒక్కడే. కానీ తీగలాగితే డొంక కదిలినట్లుగా దాదాపు 46 మంది బాధితులున్నట్లుగా తెలుస్తోంది. లక్షల్లో వసూలు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఒక గుర్తు తెలియని మహిళ వీడియో కాల్ చేసి అసభ్యకరమైన వీడియో ఆమె ప్రదర్శించి ఆ వీడియోని ఆమె స్క్రీన్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత ఆ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డబ్బులు డిమాండ్ చేయడం భాగంలో దాదాపు 4 పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు 1,05,000 ఆయన దగ్గర నుంచి ఫోన్పే ద్వారా మరియు నగదు రూపంలో తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే లేపాక్షి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 47/25 కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా రాయశ్రీ పుట్టవర్తి ఎస్పీ మేడం అయిన రత్న గారి మేడం ఆధ్వర్యంలో రాయశ్రీ హిందూపూర్ డిఎస్పీ సార్ పర్యవేక్షణలో అందరు సిఐలు, ఎస్ఐలు ఎవిడెన్స్ సేకరించి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 4 పాల్గొన్నారని ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. ఆ 4 కూడా జ్యుడిషియల్ నిమిత్తము రాయశ్రీ హిందూపూర్ జైల్ గారికి హాజరుపరిస్తే వాళ్ళకి 14 days జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఫర్దర్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా హనీ ట్రాప్ కేసులో అత్త అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులే టార్గెట్గా ఎంచుకున్న అత్త అల్లుడు తొలుత వాట్సాప్ కాల్తో పరిచయం చేసుకుని ఆ తర్వాత వీడియో కాల్ను రికార్డ్ చేసి అశ్లీల చిత్రాలతో ఆ వీడియోను బాధితులకు పంపి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలా పలువురు ఉద్యోగులను బెదిరించి లక్షలాది రూపాయలు దండుకున్న ఒక ముఠాను లేపాక్షి పోలీసులు అరెస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లేపాక్షి మండలానికి చెందిన అల్లుడు, అతడి అత్త ఇద్దరూ కలిసి ఇదంతా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పలుకుబడి బాగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ అత్త మొదట వాట్సాప్ కాల్ చేస్తుంది. ఆ తర్వాత తీయటి మాటలతో పరిచయాన్ని పెంచుకుంటుంది. అలా కొద్ది రోజుల పాటు వ్యవహారం నడిపి నమ్మకం కుదిరాక వీడియో కాల్ చేసి మాట్లాడుతూ వీడియోను రికార్డ్ చేస్తుంది. దానికి అశ్లీల చిత్రాలు జత చేసి బాధితులకు పంపిస్తారు. ఇక్కడి నుంచి అల్లుడు వ్యవహారాన్ని నడిపిస్తాడు. మధ్యవర్తిగా వచ్చి సెటిల్మెంట్ చేస్తాడు. ఈ విధంగా ఈ అత్త అల్లుడు కలిసి భారీ మొత్తంలో వసూలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ హనీ ట్రాప్ లో మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన లేపాక్షి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత సాయంతో నిందితులను గుర్తించారు. ఈ చీకటి దందాను నడిపిన లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ, రవికుమార్, రమేష్తో పాటు మొదటి ముద్దాయి అత్త రాధమ్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హనీ ట్రాప్ లో మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఒక్కడే. కానీ తీగలాగితే డొంక కదిలినట్లుగా దాదాపు 46 మంది బాధితులున్నట్లుగా తెలుస్తోంది. లక్షల్లో వసూలు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.